మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పటి వరకు ఎంతమంది కపుల్ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంతమంది వచ్చారో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఇక ఫస్ట్ అయితే మనం ఈ ఏదైతే ఈ 2 వీక్స్, దాదాపు 2 వీక్స్ చూస్తున్నాం కదా. ఈ 2 వీక్స్లో ఎవరు బాగా ఆడట్లేదు, ఎవరు మంచిగా అనిపించట్లేదు అంటే ఫస్ట్ హరిత హరీష్ కపుల్ గురించే చెప్తారు ఎవరైనా ఖచ్చితంగా. అండ్ మహేష్ శాండ్రా వీళ్ళే ఉంటారు లిస్ట్లో ఎవరికైనా. దాదాపు చాలామంది ఉద్దేశంలో వీళ్ళే ముందుంటారు. వాళ్ళు అంత వరిష్ఠగా ఆడుతున్నారు. మహేష్ అండ్ శాండ్రా అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు ఏ విధంగా చూసినా. అండ్ హరీష్ గారు అయితే టూ మచ్గా చేస్తున్నాడు. ఆయన బాగా ఓవర్ అగ్రెసివ్ అవుతున్నాడు. ఆయనకు ఇష్టం వచ్చినట్టే అందరూ ఉండాలని ఫీల్ అవుతూ అగ్రెసివ్గా ఎటంటట్టు మాటలు మాట్లాడి చాలా మాటలు బూత్ మాటలు వదిలాడు. అయితే ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారు అయ్యారు. ఆయన కావడం కరెక్టే, ఎందుకంటే మన నటరాజ్ మాస్టర్కి ఈయనకి ఖచ్చితంగా గొడవలు అయితే ఆయన ఉంటే మాత్రం. ఆయన నటరాజ్ మాస్టర్ కొద్దిగా బాగా అనిపించాడు స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు మళ్ళీ ట్రాక్ తప్పుతున్నట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఉంటే మాత్రం కొట్టుకుంటారు, ఆ రేంజ్లో ఉంది వీళ్ళిద్దరికి రైవల్రీ. ఇక ఫస్ట్ అయితే హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ సెకండ్ వచ్చేసి హరిత హరీష్ గారు తర్వాత సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయింది మహేష్ అండ్ శాండ్రా. వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు, వీళ్ళైతే ఏం పర్ఫార్మెన్స్ లేదు వీళ్ళది, మొత్తం ఏడుపు తప్ప వేరేది ఏమీ లేదు. వీళ్ళు వెళ్ళడం చాలా బెటర్. ఇక థర్డ్ వచ్చేసి బిట్టో అండ్ సంధ్య, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారంట. యాక్చువల్గా వీళ్ళు బాగా ఆడుతున్నారు. బిట్టోకి తెలుగు రాకున్నా బాగా మేనేజ్ చేస్తున్నాడు. వీళ్ళ కప్పులు కూడా బాగా అనిపిస్తుంది, కానీ మరి ఎలా ఎలిమినేట్ అయ్యారో చూడాలి మనం ఈ షోలో. వీళ్ళైతే థర్డ్ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఫోర్త్ వచ్చేసి శివ్ ప్రియాంక. వీళ్ళు చాలామందికి ఇష్టం ఉంటారు మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడున్న హౌస్లో ఉన్న వాళ్ళలో వీళ్ళే ట్రెండింగ్ అని చెప్పొచ్చు. సీరియల్ వైజ్, షో వైజ్ చూసుకుంటే వీళ్ళే ట్రెండింగ్లో ఉన్న కపుల్. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు ఫోర్త్ వీక్లో. వీళ్ళు కావడానికి కారణం ఏంటంటే శివ్కు ఏదో టాస్క్లో ఇంజురీ అయిందంట, దానివల్లనే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. చూడాలి మన ఈ షోలో టెలికాస్ట్ అయినప్పుడు మరి ఏం జరిగిందో. యాక్చువల్గా ఫోర్త్ ఎలిమినేషన్ శివ్ ప్రియాంక తర్వాత ఫిఫ్త్ ఎలిమినేషన్కి ముందు 2 కపుల్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాయి. ఫస్ట్ కపుల్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా. ఏదైతే సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యారుగా, వీళ్ళే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారంట. మళ్ళీ ఎందుకు వచ్చారో తెలియదు, మరి బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ వీళ్ళని ఎందుకు అప్రోచ్ చేయారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బిట్టో సంధ్య వీళ్ళకన్నా చాలా బెటర్. ఏ విధంగా చూసుకున్నా, టాస్క్లైనా, మైండ్ గేమ్స్ అయినా, ఏ విధంగా అయినా, బుద్ధిబలమైన కండబలమైన. మరి సంధ్య బిట్టోని కూడా అప్రోచ్ అయితే వాళ్ళు రామని చెప్పారా ఏందో తెలియదు, కానీ ఎట్టకెళ్ళకు ఆఫ్టర్ ఫోర్త్ ఎలిమినేషన్ మన మహేష్ అండ్ శాండ్రా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చారంట. అండ్ ఇంకో వైల్డ్ కార్డ్, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మహేష్ అండ్ శాండ్రా, ఇంకో వైల్డ్ కార్డ్ ఆరంభిక అండ్ అమిత్ అంట. వీళ్ళు యోగా టీచర్స్ అంట. వీళ్ళైతే షోలోకి వచ్చారంట. వీళ్ళ తర్వాత 6th ఎలిమినేషన్. ఈ 2 వీక్స్ గ్యాప్ తర్వాత నెక్స్ట్ వీక్లో ఎలిమినేషన్ పెట్టలేదంట. 6th ఎలిమినేషన్ ఆ వీక్ ఏమీ ఎలిమినేషన్ లేకుండా ఉంచారంట. దాని తర్వాత 7th ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ ఉంది అంట. అదైతే ఇంకా జరగలేదు, అది ఇప్పుడు జరుగుతుందంట. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అయితే 6th ఎలిమినేషన్ జరిగింది. 6th ఎలిమినేషన్ వచ్చేసి అంజలి పవన్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారంట. వీళ్ళ తర్వాత వీక్లో నో ఎలిమినేషన్ పెట్టి దాని నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంట. మరి ఆ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్తారో తెలియదు, చూడాలి. ఇప్పటికైతే 5 కపుల్స్ వెళ్ళిపోయారు, 2 కపుల్స్ మళ్ళీ హౌస్లోకి వచ్చారు. అందులో మహేష్ అండ్ శాండ్రా వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళే. ఇది మరి ఇప్పటి వరకు వీళ్ళలో మీ ఫేవరెట్ కపుల్ ఎవరు కామెంట్ చేయండి.